అందరికీ నమస్కారం. ఇక్కడ మనము బచ్చల కూర చూడొచ్చు. ఇది కీరా దోసకాయ. ఇప్పటికి ఒక 5-6 కీరా దోసకాయలు వచ్చాయి. కాకపోతే చెట్టు అంత హెల్దీగా ఏం లేదు. ఇక్కడ మా గార్డెన్ లో ఏదో శాపం ఉన్నట్టుంది. దోసకాయ అనగానే ఒక 4-5 ఇవ్వాలి, ఆ తర్వాత చనిపోవాలి. సో గత 2-3 సంవత్సరాల నుంచి అలా అదే జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా సేమ్ రిపీట్ అవుతుంది. ఇక్కడ ఇది కాకరకాయ, ఇక్కడేమో ఇంకోటి సాంబార్ దోసకాయ చెట్టు, అది ఇంకా చిన్నగానే ఉంది. ఈ కాకరకాయ బాగా స్ప్రెడ్ అవుతుంది. లాస్ట్ టైం వీడియోలో పంపినప్పుడు చాలా చిన్నగా ఉన్నది. సో ఇదంతా బాగా స్ప్రెడ్ అయింది. ఇక్కడ ఇంకొక దోసకాయ చెట్టు, ఇదేంటంటే ఇది ఎల్లో దోసకాయ. ఎల్లోగా ఉంటుంది, కొంచెం బత్తాయి కాయ సైజులో, అంతకంటే కొంచెం తక్కువ వస్తుంది. ఇది కూడా ఇంకొక సాంబార్ దోసకాయ. ఇక్కడేమో గ్రీన్ గోంగూర చెట్టు. సో లాస్ట్ టైం చెప్పినట్టు ఇది నాకంటే ఎత్తు పెరుగుతుంది. ఇప్పుడు సుమారుగా బాగా పెరిగింది, ఇంకా పెరుగుతుంది. ఇక్కడ కూడా గోంగూర చెట్టు ఈడొకటి ఉంది. ఇక్కడ అంతా కొంత గడ్డి ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది పునుగంటి కూర అని అప్పుడు ఏదో వేసినా, ఇదంతా భయంకరంగా స్ప్రెడ్ అయింది. ఇప్పటికి 2-3 సార్లు పీకి మేము వాడుకున్నాము, వేరే వాళ్ళకి కూడా ఇచ్చాము. ఇంకా మస్తుగా ఉంది, పునుగంటి కూర బాగా వస్తుంది. ఇక్కడ ఇవి బంతిపూలు. సో ఫస్ట్ బంతిపూ స్టార్ట్ అయింది. అక్కడ కొన్ని బీరకాయ, ఇంకా ఇది సొరకాయలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇంకొక వారము 10 రోజులలో అట్లీస్ట్ ఒక 4-5-6 అయితే కంపల్సరీ వస్తాయి. సో ఇది బాగానే ఉంది. ఇంకొక 4-5 రోజులు అయితే ఆగాలి అది కూడా. సో అక్కడ కూడా మనం ఒకటి చూడొచ్చు. సో ఇది బెండకాయ, గోంగూర. ఈ గోంగూర అయితే పుల్ల గోంగూర. ఇదేమో ఎత్తు పెరగదు, కానీ మటన్ చికెన్లోకి గోంగూర వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది బాగా పుల్లగా ఉంటుంది. ఇంకా ఇంతవరకు అసలు ఆకులు తెంపలేదు. సో మంచి ముహూర్తం చూసి తెంపుదామని వెయిట్ చేస్తున్నాము. ఇది కృషిలుగా నాటుకున్న చెట్టు, టమాటా చెట్టు. ఇవి పిందెలు వస్తున్నాయి. సో ఇది బాగా పెరిగింది. ఇక్కడ మనం బెండకాయ, ఇది ఇంకా గోంగూర, బెండకాయ, ఇది కూడా పుల్ల గోంగూర. ఈడొక 3 చెట్లు ఉన్నాయి, ఇక్కడ ఒక 2 చెట్లు ఉన్నాయి. ఇదేమో రెగ్యులర్ గోంగూర, ఇది అంత పుల్లగా ఉండదు. ఇక్కడేమో ఇవన్నీ ఈ రో మొత్తం టమాటో చెట్లు. సో ఇక్కడ కూడా పుల్ల గోంగూర. ఇక్కడ మిరపకాయలు, కొన్ని మిరపకాయలేమో బజ్జీ మిరపకాయలు, కొన్ని లావు మిరపకాయలు, కొన్ని ఏమో గుంటూరు బాగా కారం ఉండే మిరపకాయలు. ఇక్కడ మనము టమాటా చెట్లు చూడొచ్చు. సో ఇక్కడ ఈ సొర చెట్లు ఒక 3-4 నాటాము. ఇక్కడ ఏంటంటే ఇదేంటంటే ఇది గుండు సొరకాయ. ఇక్కడ కూడా ఒక 2 ఇక్కడ మనం చూస్తే గుండు సొరకాయలు ఒక 2 వస్తున్నాయి. ఇవి కూడా ఒక 10 రోజులలో మంచిగా వస్తాయి. అక్కడ మనం కొత్తిమీర చూడొచ్చు. ఈ కొత్తిమీర చాలా మంచిగా వచ్చింది, చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. సో అది అయిపోతుంది, ఇంకా కొన్ని రోజులు మాత్రమే వస్తుంది. ఈ ఖాళీ స్పేస్లో ఇంతకుముందు మెంతి కూర వేసినాము, మొత్తం పీకేసి మేము వాడుకున్నాము, కొంతమందికి ఇచ్చాము. ఇక్కడ మిరప చెట్లు, అక్కడ ఇంకొక కాకరకాయ చెట్టు ఉంది. ఇక్కడ మిరప చెట్లు, ఇది టమాటా చెట్టు. ఇక్కడ వంకాయలు లాస్ట్ టైము వీడియోలో ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఇంకా నాకు తెలిసి ఇప్పటి నుంచి పెరగడం స్టార్ట్ అవుతాయని అనుకుంటున్నా. ఇక్కడేమో ఇది తోటకూర, కొన్ని గింజలు ఎక్కువ మొలవలేదు, కొన్ని వచ్చాయి. సో ఇక్కడ చిన్న చిన్న టమాటో చెట్లు. ఇది సెకండ్ రౌండ్, అది అయిపోయిన తర్వాత తర్వాత మళ్ళీ బ్యాకప్ ఇవి నాటాను. సో అక్కడ ఇంకొక దోసకాయ చెట్టు కూడా ఉంది. ఇక్కడేమో ఇది పుదీనా,
ఈ పుదీనా ఎప్పుడు 3 ఏళ్ల క్రితం నాటాము. ఎవ్రీ ఇయర్ చలికాలం చనిపోద్ది, ఎండలకాలం వస్తుంది. ఈ మధ్య అంతా పీకేసాము, అందుకే అంత హెల్దీగా లేదు. సో ఇక్కడ మిరప చెట్లు, ఇక్కడ చిన్న మిరప చెట్టు. ఈ మిరప చెట్టు అయితే ఇప్పటికి 3-4 సార్లు తొక్కాము, అయినా అది వస్తుంది. ఇక్కడ కూడా ఒక మిరప చెట్టు ఇరిగిపోయింది, మొద్దు మాత్రమే ఉంది. ఇక్కడ బీన్స్ సుమారుగా ఒకసారి కూరకు వచ్చాయి, అన్ని ఎండిపోయింటే కొన్ని పీకేసాము, కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఒక 4 గోంగూర చెట్లు ఉన్నాయి. ఈ 4 గోంగూర చెట్లు, ఇదేమో నాకు సగానికి అయింది, ఇంకా నాకంటే ఎత్తు పెరుగుతాయి 4. సో ఇదండి మా గార్డెను, చిన్న గార్డెను. ధన్యవాదములు చూసినందుకు. బాయ్.